హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు చాలా మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ అండి, వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ నేను ఆల్రెడీ సైట్లో లాగిన్ అయిపోయాను. ఏం లేదండి, కాపీ పేస్ట్ వర్క్ ఇది. లేదు మీకు ఆర్టికల్ రాసే అబిలిటీ ఉంది అని అంటే చాలా ఈజీగా అయితే మీరు ఈ సైట్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ చాలామందికి అకౌంట్లో క్రెడిట్ కూడా అయింది. నేను పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. వ్యూయర్స్, నేను ఆల్రెడీ సైట్లో లాగిన్ అయిపోయాను. నేను సైట్ పేరు పెయిడ్ ఫర్ ఆర్టికల్స్. సైట్ పేరు పెయిడ్ ఫర్ ఆర్టికల్స్. చాలా సింపుల్ అండి వర్క్. ఒకవేళ మీకు ఆర్టికల్ రాసే అబిలిటీ లేదు అంటే ఎలా ఆర్టికల్ రాయాలని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ ట్రిక్ యూస్ చేసి మీరు ఈ సైట్ నుంచి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. చాలా ట్రస్ట్ఫుల్ యాప్. ఎస్, సైట్ పేరు పెయిడ్ ఫర్ ఆర్టికల్. మీరు ఇక్కడ లాస్ట్కి చూడొచ్చు. ఇక్కడ ఉంది మనకి మెంబర్ డాష్బోర్డ్, ఆథర్ గైడ్, పేమెంట్ ప్రూఫ్ అండ్ ప్రమోట్ అని చెప్పి. నేను మీకు ఫస్ట్ అయితే పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను, చూడండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతమందికి పేమెంట్ అయితే క్రెడిట్ అయిందో. పేటిఎం త్రూ, పేపాల్ త్రూ అండ్ డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. నేనైతే పేటిఎం ప్రిఫర్ చేస్తాను, బికాస్ ఇన్స్టెంట్గా మనీ అయితే క్రెడిట్ అవుతాయి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చండి, చాలామందికి అయితే ఇదే మంత్లో, మార్చ్ మంత్లో చాలామందికి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయింది ఆర్టికల్స్ త్రూ. అండ్ ఇది లైఫ్ లాంగ్ ఇన్కమ్ మనకి. సో మనకి 2 మెథడ్స్ ఉన్నాయండి ఈ వెబ్సైట్ నుంచి మనకి మనీ ఎర్న్ చేసుకోవడానికి. నేను ఫస్ట్ మెథడ్ అయితే మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ మీకు అండ్ ఇక్కడ ఆథర్ గైడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇందులో ఏమేం ఆర్టికల్స్ అప్రూవ్ అవుతాయి అని చెప్పి మెన్షన్ చేశారు. సో నేనైతే ఇప్పుడు కంప్లీట్గా చెప్పను వీటి గురించి, వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో నేను డైరెక్ట్గా మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని. ఇక్కడ మెంబర్ డాష్బోర్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి మీరు. సో మీకు ఇలా మెసేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇది ఏం లేదండి, పెయిడ్ ఫర్ ఆర్టికల్స్ ఈ ప్లాట్ఫామ్స్లో మీరు ఫాలో కనుక అయితే మీకు $50 $0.50 అయితే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అని. మీరు ఫాలో అవ్వండి. అమౌంట్ డిపాజిట్ అయిన తర్వాత కావాలంటే అన్ఫాలో అవ్వచ్చు, అది మీ ఇష్టం. సో నేను మెంబర్ డాష్బోర్డ్ అని చెప్పి క్లిక్ చేశాను. ఇక్కడ చాలా క్లియర్గా చూడండి, యాడ్ ఆర్టికల్ అని ఒక పాయింట్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు దేని గురించి రాద్దాం అనుకుంటున్నారు, దాని టైటిల్, కేటగిరీ ఏంటి. సో మనకి చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే సమరీ దాని గురించి అండ్ కంటెంట్ రాసి మీరు సబ్మిట్ చేస్తే మీకు ఆర్టికల్ సబ్మిట్ అవుతుంది. అండ్ ఎవరైనా మీ ఆర్టికల్ చూస్తే పర్ వ్యూ మీరు అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మ్యాటర్ ఎక్కడి నుంచి తీసుకొని రావాలి. సో ఇంగ్లీష్ ప్రాపర్ వచ్చిన వాళ్ళు, ఆర్టికల్ రాస్తాము అనే అబిలిటీ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా రాసేయచ్చు. సో దీని గురించి నేను ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అయితే నేను మీకు చెప్తానండి, చూడండి. సో ఆర్టికల్ ఈజీగా కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూడండి, సో దట్ మీకు కంప్లీట్ ప్రాసెస్ అర్థమవుతుంది. ఇది మనకి లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఇచ్చే అప్లికేషన్. సో నేను గూగుల్లోకి వెళ్ళి PLR అని చెప్పి టైప్ చేస్తున్నాను. మీరు క్లియర్గా చూడండి ప్రాసెస్ మీరు. సో సైట్ ఓపెన్ అయింది ఇక్కడ మనకి PLR. నేను ఆ సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇదండి సైట్ మనకి. ఇది PLR ఆర్టికల్ డైరెక్టరీ సైట్. PLR అంటే ప్రైవేట్ లేబుల్ రైట్స్ ఆర్టికల్స్ అనమాట. సో రైట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు అని చెప్పి ఆల్రెడీ చాలా క్లియర్గా ఇచ్చారు. సో ఇందులో ఏమేం టాపిక్స్ ఉంటాయి అనే పాయింట్ కూడా మెన్షన్ చేశారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ని ఉన్నాయో. సో ఇన్ని ఆర్టికల్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో మీరు సింపుల్గా కాపీ చేసి పేస్ట్ చేసేయచ్చు. బట్ ఫ్యూచర్లో మీకు కాపీరైట్ ఇష్యూ రాకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను. సపోజ్ నేను ఇక్కడ ఒక టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో PLR సైట్లో మనకి చాలా ఆర్టికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నేను ఇక్కడ ఉన్న ఆర్టికల్స్లో చూడండి, ఇన్ని ఆర్టికల్స్ అవైలబుల్గా ఉన్నాయి సైడ్ మనకి. ఒక్క ఆర్టికల్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సపోజ్ మోటివేషన్ అని చెప్పి సెలెక్ట్ చేశాను. సో ఇన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయండి మోటివేషన్లో మనకి. సో నేను ఒక్క ఆర్టికల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చూసారా,
ఇది ఆర్టికల్ మనకి. సో నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. కాపీ చేస్తున్నాను కంప్లీట్గా. సో ఇలా కాపీ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేస్తే మనకి కాపీ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ వస్తుంది. కాపీ చేస్తున్నాను. నేను డైరెక్ట్గా సైట్లోకి వెళ్ళి పేస్ట్ చేయొచ్చు, బట్ నేను అలా చేయట్లేదు. చిన్న ట్రిక్ అయితే చెప్తాను. సో నేను గూగుల్ ట్రాన్స్లేటర్ని యూస్ చేస్తున్నాను. గూగుల్ ట్రాన్స్లేట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని. సో ఓపెన్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంగ్లీష్ టు స్పానిష్ అని ఉంది. నేను అక్కడ ఏదైతే సైట్లో కాపీ చేశానో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి, బట్ నేను స్పానిష్ కాదండి తెలుగు అని సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకు తెలుగు అంటే మ్యాక్సిమం మన యూజెస్ తెలుగు, అండ్ తెలుగులో ఏంటి అంటే మనకి ఈజీగా ఉంటుంది టెక్స్ట్ని చేంజ్ చేయడానికి. సో నేను పేస్ట్ చేసేస్తున్నాను. ఆ సైట్ నుంచి కాపీ చేసింది. సో పైన ఇంగ్లీష్ ఉంది, కిందికి వెళ్తే మనకి తెలుగు ఉంది చూడండి. సో కంప్లీట్గా ఏదైతే ఆర్టికల్ కాపీ చేసామో అది మనకి తెలుగులో వచ్చేసింది. సో ఇక్కడనే నేను ట్రిక్ అయితే యూస్ చేశాను. సో ఇక్కడ నేను కాపీ చేసిందంతా కూడా ఇక్కడ నాకు తెలుగులో వచ్చేసింది. సో ఏం చేస్తున్నానంటే తెలుగులో ఉన్న దాన్ని నేను ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, నేను తెలుగులో టైప్ చేసింది తెలుగులో వచ్చింది. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది. నాకు ట్రాన్స్లేషన్ని నేను కాపీ చేశాను. అండ్ ఇక్కడ నుంచి నేను ఇక్కడ వేరే సైట్కి వెళ్ళానండి, easytelugutyping.com. సో ఈ సైట్లో మీరు ఇందాక తెలుగు కంటెంట్ ఏదైతే గూగుల్ ట్రాన్స్లేటర్లో ఉందో అది ఇక్కడ టైప్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలి. బికాస్ కొన్ని సెంటెన్సెస్ మార్చడం వల్ల ఏమవుతుందంటే మీకు కాపీరైట్ క్లెయిమ్ అయితే ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. లేదు మీరు ఇంగ్లీష్లోనే ఎడిట్ చేసుకుంటామంటే మీరు చేసుకోవచ్చు, బట్ తెలుగు ఏంటంటే ఈజీగా ఉంటుంది మనకి ఎడిట్ చేసుకోవడానికి. ఇందాక నేను కాపీ చేసింది ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి మనము ఏం టైప్ చేసాము, ఏం కాపీ చేసాము అని చెప్పి. సో దాంట్లో మీరు చిన్న చేంజెస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఈ సైట్లో. అండ్ easytelugutyping.com సైట్ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీ దృష్టిని సమర్థవంతంగా కొనుగోవడానికి మీరు ఉపయోగించే 5 దశలు. సో వీటిని మనము ఈ సైట్లో మీకు నచ్చిన లాంగ్వేజ్లో అయితే మీకు నచ్చిన ఈజీగా ఉండే దాంట్లో మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు నోట్బుక్ మరియు పెన్ను చేతిలో ఉంచుకోండి అని చెప్పి. సో ఇట్లా చిన్న చిన్నవి అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నోట్బుక్ మరియు పెన్ను రెడీగా ఉంచుకోండి అనే దాన్ని నేను ఏం చేస్తున్నానంటే నేను ఈ చేతుల్లో అనేది తీసేసాను. ఇక్కడ నేను సిద్ధంగా అని చెప్పి టైప్ చేశాను. చూసారా, ఇలా మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఈ సైట్లో. సో వేరే వాళ్ళు రాసిన ఆర్టికలే నేను జస్ట్ ఇక్కడ నేను ఎడిట్ చేస్తున్నాను అంతా ఈ సైట్లో. సో అలా కొన్ని సెంటెన్సెస్ మీరు ఎడిట్ చేసుకోవాలి. ఎక్కడైతే ఈజీగా లాంగ్వేజ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, స్పేస్ రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ పాయింట్ ఉంది కదా, నేను వచ్చేసి క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను. సో ఆర్టికల్లో ఏదైతే మనకు అవైలబుల్గా ఉందో దాన్ని నేను కొంచెం ఎడిట్ చేసుకొని కాపీ చేసుకున్నాను. ఎడిట్ అయితే మీరు చేయాలి, ఈజీగా అయితే మనకి మనీ అయితే రావు. సో ఇక్కడ కాపీ చేయాలి. సో సేమ్ కంటెంట్ని నేను మళ్ళీ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నేను ఇప్పుడు మళ్ళీ గూగుల్ ట్రాన్స్లేటర్కి వెళ్తున్నాను. సో ఇది గూగుల్ ట్రాన్స్లేటర్. ఇక్కడ నేను మళ్ళీ ఇంగ్లీష్ టు తెలుగు కదా, తెలుగు టు ఇంగ్లీష్ టైప్ చేస్తున్నాను. సేమ్ కంటెంట్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో మనకి న్యూ ఆర్టికల్ అయితే రెడీ అయిపోయింది. సో దిస్ ఈజ్ అ న్యూ ఆర్టికల్ ఏదైతే మీరు ఎడిట్ చేశారో ఈజీ తెలుగు టైపింగ్లో. సో సేమ్ కంటెంట్ని మీరు కాపీ చేయండి. సో ఈ పెయిడ్ ఫర్ ఆర్టికల్ ఉంది కదా, ఇక్కడ మీరు ఆ కంటెంట్ని పేస్ట్ చేసేయండి. సో ఫ్యూచర్లో మీకు కాపీరైట్ ఇష్యూ కూడా రాదు. సో సేమ్ కంటెంట్ని మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని వెబ్సైట్స్ని యూస్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ టైటిల్, కేటగిరీ, సమరీ అయితే యాడ్ చేసుకోవాలి.
టైటిల్ వచ్చేసి సేమ్ మీరు ఎక్కడి నుంచి అయితే ఈ డేటాని కాపీ చేశారో ఆ సైట్కి వెళ్ళొచ్చు. సో ఏదైతే ఆర్టికల్ నేను కాపీ చేశానో ఇక్కడ ఆల్రెడీ నాకు టైటిల్ అయితే ఉంది. సేమ్ టైటిల్ని నేను మళ్ళీ కాపీ చేస్తున్నాను. కాపీ అండ్ ఇక్కడ మన సైట్లో మనము పేస్ట్ చేయొచ్చు. అండ్ కేటగిరీ సమరీ కూడా మీరు సేమ్ పిఎల్ఆర్ సైట్లో ఏ సైట్ నుంచి అయితే మీరు తీసుకున్నారో డేటాని అందులో కొన్ని వర్డ్స్ మీరైతే కాపీ చేయండి. ఇక్కడ మన మెయిన్ పెయిడ్ ఫర్ ఆర్టికల్స్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసేయండి. లేదు మేము ఆర్టికల్స్ రాస్తాము అన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా ఆర్టికల్స్ రాసి అయితే మీరు ఈ సైట్ నుంచి మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కంటెంట్లో ఎడిట్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నేను స్పేస్ తీసేస్తున్నాను. సో అలా మీరు ఎడిట్ చేసుకొని ఇక్కడ కింద మీరు చూడొచ్చు ఒక మెసేజ్ అయితే ఇవ్వాలి మీరు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆర్టికల్, ప్లీజ్ అప్రూవ్ ఇట్. సో మీకు నచ్చిన మెసేజ్ అయితే మీరు రాసి ఆర్టికల్ని సబ్మిట్ చేసుకోవచ్చు. బిఫోర్ దట్ చెక్ గ్రామర్ ఉంది మనకి. సో గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు చెక్ కూడా చేసుకోవచ్చు. సో అలా మీరు ఈ సైట్ నుంచి ఎర్న్ అయితే చేసుకోవచ్చు వ్యూయర్స్. సో నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పాను, 2 మెథడ్స్ ఉంటాయి ఈ సైట్ నుంచి ఎర్న్ చేసుకోవడానికి అని. నెక్స్ట్ వచ్చేసి మనకి రిఫరల్ త్రూ కూడా ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ రిఫరల్ అని ఉంది కదా, నేను జస్ట్ డాష్బోర్డ్ మెంబర్ డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ రిఫరల్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే రిఫరల్ లింక్ వస్తుంది. ఈ లింక్ని మీరు ఈ లింక్ త్రూ ఎవరైనా సైన్అప్ అయ్యి ఆర్టికల్ రాసి అండ్ ఆ ఆర్టికల్ త్రూ వాళ్ళు ఎర్న్ చేసుకుంటే దాని త్రూ మీకు ఈ సైట్ వాళ్ళు పే అయితే చేస్తారు లైఫ్ లాంగ్. సో ఇప్పుడు పేమెంట్ మెథడ్ చూస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. అలాగే విత్డ్రా ఆప్షన్ ఉంది. మీరు సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది మనకి. సో మీరు కిందికి చూస్తే విత్డ్రావల్ మెథడ్ అని ఉంది. సో మీరు పేపాల్, జీపే, పేటిఎం, ఫోన్పే నుంచి అయితే మీరు ఈ సైట్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. సో మినిమం $2 అయితే పే చేస్తారండి పేటిఎం త్రూ. నేను సైట్ లింక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీ సైట్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని త్రూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏదైతే నేను చేశానో అలా మీరు మీ ఆర్టికల్ని రెడీ చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోవచ్చు ఈ సైట్ త్రూ. ఆల్ ద బెస్ట్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మన ఆర్టికల్ ఒకవేళ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు చూస్తుంటే ఒక 10 వ్యూస్ వచ్చుంటే మనకి $10 అయితే పే చేస్తారు ఈ సైట్ వాళ్ళు. సో మ్యాక్సిమం మాత్రం మనకి ఇండియా నుంచే వ్యూస్ వస్తాయి. సో వ్యూస్ త్రూ $2 క్రాస్ అయితే మీరు ఇన్స్టెంట్గా మీ పేటిఎం అకౌంట్లో ఆర్ పేపాల్, జీపే, ఫోన్పే నుంచి అయితే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సేమ్ మెథడ్ ఏదైతే చెప్పానో దాన్ని ఫాలో అవుతూ మీరు మనీని అయితే విత్డ్రా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్. స్టే ట్యూన్ టు ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ గురించి.